నమస్తే అండి అందరికీ. నేను ప్రస్తుతం మనం వెళ్తున్న రోడ్ వచ్చేసరికి N14 రోడ్ అండి. N14 రోడ్కి తుళ్ళూరుకి దక్షిణం వైపున ఏ విధంగా వర్క్ కంప్లీట్ అయింది అనేది మీకు గత వీడియోలో చూపించానంటే ఫోరెన్సిక్ ల్యాబు తుళ్ళూరుకి పడమర వైపున ఎలా ఉందని చూపించాను. ఇప్పుడు తుళ్ళూరుకి పడమర నుంచి ఉత్తర వైపు వెళ్తున్నామండి. మనం గమనించవచ్చు ఆల్మోస్ట్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి అవన్నీ కూడా అంటే ట్రంచ్ వర్క్కి సంబంధించి ఏదైతే వర్క్ ఉందో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. దాని తర్వాత గ్రావెల్ ఇదంతా అయ్యింది. ఇక్కడ మనకి మిడిల్ లేయర్లో అంటే 6 లైన్గా ఉంటుందండి ఇది. అటువైపు 2 లైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ మిడిల్లో కూడా 2 లైన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 3 లైన్ అనేది కంప్లీట్ చేసేదానికి అనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గమనించవచ్చు ప్రతి దగ్గర కూడా అంటే ఏదైతే జంక్షన్స్ ఏర్పడతాయో ఆ ప్రదేశాల్లో ఏ కాంట్రాక్టర్కి సంబంధించిన వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ చేసేదానికి అనేది ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఆర్బీఆర్ N14 రోడ్ వచ్చేసరికి ఆర్బీఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అనేవాళ్ళు చేస్తారండి. E4 రోడ్ ఇది మనం గమనించవచ్చండి. E4 రోడ్ అనేది మనకి మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు అనేవాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు N14 రోడ్డుకి సంబంధించి ఇక్కడ మీరు గమనిస్తే బీటీ రోడ్డు ఫైనల్ లేయర్ బీటీ రోడ్డు వేసేదానికి అనేది శరవేగంగా ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ రాయపూడి, అబరేజ్పాలెం, దొండపాడు ఈ 3 రెవెన్యూలకు సంబంధించిన ప్లాట్లు అలాట్మెంట్ అయినవి అయితే మటుకి ఈ ఏరియాలో మనకి ఎక్కువగా అవైలబిలిటీ ఉండండి. అలానే రాయపూడికి సంబంధించిన కమర్షియల్ ప్లాట్లు కూడా ఈ ఏరియాలో అనేది అమ్మకానికి ఉంది. అంటే N14 రోడ్డుకి పడమర వైపున 308, 315, 324 కాలనీలకు సంబంధించిన కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయండి. అలానే దొండపాడికి తూర్పు వైపున, అబరేజ్పాలెంకి దక్షిణం వైపున, రాయపూడి రెవెన్యూకి పడమర వైపున అనేది రెసిడెన్షియల్ ప్లాట్లు అనేవి అమ్మకానికి ఉండండి. ఈ పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల అమ్మకాలు, కొనుగోలు వివరాల వరకు సంప్రదించగలరు. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ.